బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి చాలామందికి అలాంటి ఎమోషన్ ఉండదు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా ర్యాంపు కిరణ్ అన్న దీవాళికి గిఫ్ట్ ఇచ్చాడు. మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ. అరే నీ అక్కడ చూసినా కదా అంటారు, అరే ఇక్కడ చూసినా కదా అంటారు, ప్రతిదీ అంటారు. కానీ సినిమాలో దేనికి తగ్గట్టు అది ఉంటుంది. అట్లా ఏదైనా అక్కడ చూసినాం ఇక్కడ చూసినాం అంటారు. కానీ సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కెమెరా విజువల్స్ అయితే హైలైట్. అసలు కేరళకు పోనే అవసరం లేదు ఇక్కడ వాళ్ళు. ఏ కేరామ్ సినిమా వస్తే చాలు, ఎందుకంటే విజువల్స్ అంతా చాలా బాగున్నాయి. అసలు వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్. అసలు మీరు కొన్నదానికి వర్క్ ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు కదా. అవునన్నా, దానికి తగ్గట్టుగా ఉందా మూవీ? చాలా అంటే చాలా బాగుంది. అసలు కిరణ్ బవరం గారు ఏం మాట్లాడిందో, రిలీజ్ ఫంక్షన్ కు ప్రెసిడెంట్ ఏమేమి మాట్లాడిందో అవన్నీ సినిమా చూసాక అర్థమైంది. ఎందుకంటే క్యారెక్టర్లు అలా తీసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లుంటాయి, హీరోయిన్ వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, కథ అయిపోయింది. కానీ ఈ సినిమా అట్లా కాదు. హీరోయిన్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అట్లా హీరోయిన్కి కానీ అసలు హైలైట్. సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అది అట్టర్ ఫ్లాప్. అది ఇది చచ్చిపోయింది సినిమా. కిరణ్ అబ్బవరంకి యాక్టింగ్ వస్తలేదు. కిరణ్ అబ్బవరం యాక్టింగే చేస్తలేడు. ఎందుకు సినిమాలు తీస్తుండు? ఎవడు చూస్తాడు సినిమాలు? ఏం చేస్తాడు సినిమాలు? అది ఇది ఆయనకి సినిమా తీయడానికి వస్తుందా? వాడు డైరెక్టరా లేకపోతే హీరోయిన్? ఆమె ఏం సినిమాలు తీస్తుర్రు? ఎలాంటి సినిమాలు తీస్తుర్రు? ఆ సినిమా పేరు కే ర్యాంప్ ఎందుకు? ఇది కాదన్న. సినిమా కుత్త ర్యాంప్ అంతే, మామూలు ర్యాంప్ కాదా భయ్యా. నిజంగా చెప్తున్నా, కుత్త ర్యాంప్ అంతే. నిజంగా చెప్తున్నా భయ్యా. మొన్న నాకు వచ్చింది జ్వరం. యాక్టింగ్ ఇరుగా తీసిండు కిరణ్ అబ్బవరం. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ తీసిండు భయ్యా. వేరే లెవెల్, మామూలు లెవెల్ కదా భయ్యా. ఇట్లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా. ఆ ట్విస్ట్లు ఏంది భయ్యా, హీరోయిన్ యాక్టింగ్ ఏంది భయ్యా, ఆమె సూసైడ్ చేసుకోవడం ఏంది భయ్యా, ఆ క్లైమాక్స్లో ఆమె ఒక అది ఎలా అయిపోతుంది, ఏం చేంజ్ అయిపోతుంది, ఫాదర్ సెంటిమెంట్ ఏంది భయ్యా. సినిమా ఒక రేంజ్లో తీసుకుపోతాడు భయ్యా. నిజంగా చెప్తున్నా బాబా, ఓ రేంజ్లో అంటే ఓ రేంజ్లో తీసుకుపోతాడు. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కిరణ్ అబ్బవరంకి కంబ్యాక్ సినిమా భయ్యా. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్యా. దివాళీ విన్నర్ భయ్యా. నిజంగా చెప్తున్నా, వర్షం వచ్చే ముందు వస్తుంది గాలి. మీకు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీతో ఇవాళ థియేటర్స్లోకి రావడం జరిగింది. సో మూవీ ఎలా ఉంది అని ఒకసారి చూద్దాం. ఇందాకే ప్రసాద్ ఐమాక్స్లో అయితే మూవీ చూడడం జరిగింది. సో కిరణ్ అబ్బవరం ఖాతాలో ఒక హిట్ అయితే పడ్డట్టుగా కనిపించింది. సో ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిము. సో థియేటర్లో ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అని చెప్పేసి ముఖ్యం. సో ఫుల్గా కామెడీ వర్కౌట్ అయింది. అలా జనాలను అయితే ఎంటర్టైన్ చేశారు. థియేటర్లో చాలామంది కూడా నవ్వుతూనే ఉన్నారు త్రూఅవుట్ మూవీ కూడా. అటు కిరణ్ అబ్బవరం ఒక వైపున త్రూఅవుట్ సినిమా మొత్తం కామెడీ చేస్తుంటే, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా కామెడీ జనరేట్ చేయడంలో సక్సెస్ సాధించారు. ఆ రకంగా డైరెక్టర్ అయితే కే ర్యాంప్ ని మొత్తం అందరికి కూడా ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సక్సెస్ అయిపోయాడు. సో ఇది కథ విషయానికి వచ్చేసరికి మామూలుగా ఇది మారుతి కైండ్ ఆఫ్ సినిమాలు అని చెప్పుకోవాలి. ఇప్పుడు మారుతి గారి సినిమాలు ఉన్నాయి కదా, బలెబలె మొగాడివై కావచ్చు, లేకుంటే మహాన్ బావుడు కావచ్చు. సో ఇందులో హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ద్వారా ఆయన కామెడీని జనరేట్ చేస్తారు. ఆ ప్రాబ్లం ద్వారా మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు, సో వాటికి సంబంధించి కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ అంటారు కదా, అది వర్కౌట్ అవ్వడం, అవి వర్కౌట్ మొత్తం కూడా కామెడీ పండడం, ఆ సినిమాలలో మారుతిగా తీయడం మనం చూసాం. సో అటువంటి టైప్ ఆఫ్ ఒక ఫిలిమే కే ర్యాంప్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మారుతి గారి డైరెక్షన్లో ఏమో హీరోలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం హీరోయిన్కి ప్రాబ్లం ఉంటుంది. హీరోయిన్కి ఉండే ఈ ప్రాబ్లం వలన హీరో ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాడు, మిగతా వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాడు, హీరో క్యారెక్టర్ ఎలాంటిది. సో ఇలా క్యారెక్టర్ బేసిస్ పైన వాళ్ళ హీరోయిన్కి ఉండే ఆ ప్రాబ్లం మీద మొత్తం సినిమాని కూడా నడిపిస్తూ, ఆ సినిమాలో మొత్తం కూడా ఆ క్యారెక్టర్ చుట్టూ జనరేట్ అయిన కామెడీ వల్లనే ఈ సినిమా మొత్తం కూడా నడవడం జరిగింది. సో ఆ రకంగా ఒక మారుతి కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ హీరోయిన్కి మాత్రం ఉండే ఒక ప్రాబ్లం వల్లనే కామెడీ జనరేట్ చేశారు. సో కామెడీ కూడా ఫుల్గా వర్కౌట్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా కామెడీ జనరేట్ చేయడంలో వర్కౌట్ అయిపోయింది. స్టోరీ వైజ్ పెద్దగా అయితే ఉండదు, చిన్న మెసేజ్ కూడా చివరిలో ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నట్టుగా ఉండకపోవడం, సో వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు, సో దాన్ని పిల్లలు తెలుసుకోకపోవడం, ఇలా ఉంటుంది కదా సిచ్యువేషన్ బయట. సో అలా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది సినిమాకి సంబంధించి. అయితే కిరణ్ అబ్బవరం అయితే ఈ దీపావళి విన్నర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆల్రెడీ 4 సినిమాలు వచ్చేసాయి. మిత్రమండలి,
డ్యూడు, తెలుసు కదా అండ్ కే ర్యాంప్. సో ఈ 4 సినిమాల్లో పాజిటివ్ టాక్ కే ర్యాంప్‌కే వచ్చిందని చెప్పుకోవాలి. అటు డ్యూడు, తెలుసు కదా సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మిత్రమండలి అసలు కామెడీ లేని సినిమాగా మొత్తం కూడా విమర్శల పాలవ్వడం చూస్తున్నాం. సో దానికి పెద్ద రెస్పాన్స్ కూడా రాలేదు. సో ఆ రకంగా దివాళీ విన్నర్‌గా కిరణ్ అబ్బవరం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కిరణ్ అబ్బవరం ఆహ్, 'కా' మూవీతో వచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. 50 క్రోర్ క్లబ్‌లోకి చేరాడు. సో ఆ దివాళీకి ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మరో దివాళీకి ఇంకో సినిమాతో వచ్చి ఇంకో హిట్ కొట్టాడని చెప్పుకోవాలి. నిజంగా ఇందులో డిఫరెంట్ కిరణ్ అబ్బవరం కనిపించాడు. సినిమా మొత్తం కూడా త్రూఅవుట్ కామెడీ పండిస్తూనే ఉన్నాడు. అసలు కిరణ్‌లో ఇటువంటి ఒక యాంగిల్ ఉందా అని చెప్పేసి ఈ సినిమా అయితే పరిచయం చేయడం జరిగింది. సో ఆ రకంగా కామెడీ వర్కౌట్ చేయడంలో కిరణ్ అబ్బవరం అయితే సక్సెస్ సాధించాడు. ఇటువంటి ఫిలిమ్స్ ఇలా ఎంటర్‌టైన్ చేసే ఫిలిమ్స్ ఆయన దగ్గర నుంచి రావాలని కూడా ఆడియన్స్ కోరుకుంటున్నాడు. అటువంటి ఒక ఫిలిం అయితే వచ్చింది. సో ఈ సినిమా రిలీజ్‌కి ముందు కాస్త ట్రైలర్‌లో చూపించినట్టుగా ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి విమర్శ పాలయ్యారు గానీ సినిమా ఆడియన్స్ అయితే థియేటర్‌లో మాత్రం ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదు. ఫ్యామిలీతో ఆడియన్స్ కూడా ఈ సినిమాకి రావచ్చు. సో అలా మెయింటైన్ చేయడం జరిగింది. డైరెక్టర్ మొత్తం కూడా కామెడీ జనరేట్ చేయడంలో అయితే వర్కౌట్ అయ్యాడు. అందరు ఆడియన్స్ కూడా థియేటర్‌లో నవ్వుతూనే ఉన్నారు. సో ఆ రకంగా ఎంటర్‌టైన్ దివాళీకి అయితే ఈ సినిమా చేశారు. సో దివాళీకి ఒక బిగ్ బాంబ్‌తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం. దాన్ని భారీగానే పేల్చేశాడు. ఈ దివాళీ విన్నర్ అని కూడా చెప్పుకోవాలి. సో ఇటువంటి సినిమాలు తన దగ్గర నుంచి రావాలి. ఒక కిరణ్ అబ్బవరమే కాకుండా అటు నరేష్ గారి పాత్ర చాలా హెల్ప్ అయింది. సో ఆయన వచ్చిన ప్రతి సన్నివేశం కూడా కడుపుబ్బా నవ్విస్తారని చెప్పుకోవాలి. ఇక వెన్నెల కిషోర్ ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా సో వాళ్ళ పరిధి మేరకైతే నవ్వించసాగాయి. ఆ రకంగా సినిమా మొత్తం కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపాడు. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సో ఆ పర్పస్‌తోనే డైరెక్టర్ సినిమా తీయడం జరిగింది. ఆ పర్పస్ అయితే నెరవేరిందని చెప్పుకోవాలి. ఆ రకంగా దివాళీకి కాంపిటీషన్‌లో వచ్చిన కిరణ్ అబ్బవరం కాంపిటీషన్‌లో విన్ అయ్యాడు. ఒక హిట్ కొట్టాడని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినిమాలు కిరణ్ అబ్బవరం దగ్గర నుంచి రావాలని కూడా కోరుకుంటున్నారు. ఆల్రెడీ 'కా'తో ఒక ప్రయోగాత్మక సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మరొక ఈ 'కే ర్యాంప్‌తో' సాధారణ టెంప్లెట్ ఎంచుకొని అంటే ఒక ఫార్మాట్‌లో కామెడీ జనరేట్ చేసి ఎంటర్‌టైన్ చేద్దాం అనుకుని ఒక పర్పస్‌తో వచ్చాడు. ఆ పర్పస్ అయితే నెరవేరింది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కిరణ్ అబ్బవరం ఖాతాలో అయితే పడిందని 'కే ర్యాంప్' ద్వారా మనం చెప్పుకోవచ్చు.